హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు జొన్న పిండితో అట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది సింపుల్గా అవుతుంది, బాగుంటుంది. జొన్న రొట్టెలు అంటే అందరికీ స్టవ్ దగ్గర వేడిగా ఉండి ఒక్కొక్కసారి చేయడం కూడా చాలా కష్టం. జొన్న రొట్టెలు అందరికీ రావు అవి. దాని బదులు ఇలా చేసుకోండి, జొన్న పిండితో అట్లు చేసుకోండి. చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. దాంతోపాటు మనం మధ్యాహ్నం చేసుకున్న కర్రీస్ ఏ కర్రీ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు, చింతకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. అలా ఏదో ఒకటి పెట్టుకొని సింపుల్గా నైట్ అయితే సింపుల్గా అయిపోయేటట్టు చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గ్లాసు జొన్నపిండి తీసుకోవాలి. దాంట్లో ఒక అర స్పూన్ వాము, స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం వాటర్ పోసేసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం పలచగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరి దోశ పిండిలాగా కాకుండా కొంచెం పలచగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇలా ఐరన్ పెనం ఇలా బాగా వేడెక్కనివ్వాలి. ఒక చిన్న క్లాత్ తీసుకొని ఇది నీళ్ళతోటి కడగాలి. బాగా కడిగి మనం పెనం మీద కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఈ క్లాత్తో బాగా తుడిచేసేయాలి. సిలికాన్ బ్రష్లు అవే వాడుతున్నారు కదా, నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ క్లాత్లు చేసి పెట్టేసుకొని వాడుకుంటాను. శుభ్రంగా తుడిచేసి ఇలాంటి గిన్నె, దీనికి ఇలా అంచు ఉండాలి. ఇలాంటి గిన్నె తీసుకొని మనం జొన్నపిండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మనం దోశలు వేసుకోవాలి. ఇది మనం దోశలాగా పేర్చొద్దు, ఇలా గిన్నెతోటే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇది కొంచెం మీడియం సెగ మీద వేగనివ్వాలి. మనం మామూలుగా అందరూ ఈ మధ్యన షుగర్ అని జొన్న పిండితో చపాతీలు చేసుకుంటున్నారు కదా, అవి చేసుకోవడం చాలా ఇబ్బంది. ఎండాకాలం అయితే వేడికి అసలు చేసుకోలేకపోతున్నామని చాలామంది అంటున్నారు. దాని బదులు మనం ఇలాగ జొన్న పిండితో అట్లు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి చూడండి. ఇలా సింపుల్గా అయిపోతుంది. మనం ఎక్కువసేపు కిచెన్లో ఉండాల్సిన పని కూడా లేదు. ఇలా కొంచెం వేగగానే మనకి ఇక్కడంతా కలర్ మారుతుంది కదా, అప్పుడు దీన్ని మెల్లగా ఇంకో వైపు మార్చుకోవాలి. ఈ దోశలాగా స్పీడ్గా కావు, రుబ్బిన పిండిలాగా కొంచెం మీడియం సగం మీద మెల్లగా కాల్చుకోవాలి, లేకపోతే ఇవి విరిగిపోతాయి. రెండో వైపు కూడా వేగిందో చూసుకోవాలి. ఇలా వేగితే చాలు. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. జొన్నపిండి అట్టు రెడీ అయిపోయింది. దీనికి నేనైతే ఇప్పుడు మజ్జిగ పులుసు, పాలకూర, నేను బచ్చల కూర కలిపి చేశాను మజ్జిగ పులుసు, అది పెట్టుకొని తినొచ్చు. మనం ఇది ఇలా లావుగా వద్దనుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు కలుపుకొని కొంచెం పలచగా చేసుకోవచ్చు. మరీ పలచగా చేస్తే మాత్రం సరిగా రాదు. మరీ పలచగా చేసుకోవాలనుకునే వాళ్ళు అందులో కొంచెం ఒక గరిటెడు బియ్యపిండి వేసుకుంటే పలచగా కూడా వస్తుంది. కానీ మనం బియ్యపిండి వాడొద్దనే కదా, అందుకని ఇలాగే చేసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకుంటే ఇంకా కొంచెం పలచగా వస్తుంది.